నమస్తే ఫ్రెండ్స్, కాశీ వ్లాగ్ పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1లో మనం గంగాహారతి, దశవథ్ ఘాట్ అవన్నీ చూసాం. ఈరోజు మాత్రం కాశీ అసలైన ఫీల్ చూపించబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓస్ట్ వరల్డ్ స్టోరీస్ బిహైండ్ ద లెన్స్. ఇక్కడ ఉదయం 5 గంటలకే జీవితం మొదలవుతుంది. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయంటారు, కానీ నాకు అనిపించింది ఏంటంటే మనసు మాత్రం ఖచ్చితంగా లైట్ అవుతుంది. కాశీ విశ్వనాథుని దర్శనంకి ముందు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి. మేము ముందు రోజు నైట్ దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి గంగలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనంకు వెళ్ళబోతున్నాం. వింటర్ సీజన్ కదా, ఈ నీళ్లు చల్లగా ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన శక్తి ఉంది, శరీరానికి కాదు మనసుని తాగుతుంది. భారం అంతా ఇక్కడ వదిలేసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా ఇలాంటి క్షణాలు మనల్ని మళ్ళీ మనుషుల్ని చేస్తాయి. ఇది గంగా స్నానం కాదు ఫ్రెండ్స్, ఇది ఒక అనుభవం. ఓం నమ శివాయ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. గంగా స్నానం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కాశీ విశ్వనాథుని దర్శనంకి వెళ్తున్నాం. కాశీ గల్లీలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ ఇదే మజా. ఎక్కడ చూసినా దేవుడి పేరు, టీ షాపులు, పాత ఇల్లు. అంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే టైం మిషన్లోకి వెళ్ళిన ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది షార్ట్ కట్ అట కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. కాకపోతే మెయిన్ ద్వారం నుంచి వెళ్తేనే కదా ఆ దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఉంటుంది. చూస్తున్నారు కదా షాప్స్ అయ్యి ఎలా ఉన్నాయో. టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ బనారస్ శారీస్ చాలా తక్కువ రేటుకు ఉంటాయంట. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. కాశీలో ఏసీ రెస్టారెంట్ అంట. ఇక్కడ ఉన్న చలికే చచ్చిపోతున్నా అంటే ఇంక మళ్ళీ అందులో ఏసీ రెస్టారెంట్ ఒకట. మేమున్న రూమ్ దగ్గర నుంచి ఓన్లీ 400 మీటర్స్ దగ్గరలోనే ఈ టెంపుల్. వీళ్ళు అక్కడ మనం అక్కడ టెంపుల్కి దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి షాప్స్లో ఉన్న వాళ్ళందరూ మన మొబైల్స్ అండ్ చెప్పులు వాళ్ళ దగ్గర షాప్స్ దగ్గర పెట్టమని ఫోర్స్ చేస్తుంటారు. వాళ్ళ ట్రిక్ ప్లే చేస్తారు. అవి ఫ్రీగా పెట్టమని అంటారు ఫస్ట్. మనం వాళ్ళ దగ్గర లాకర్లో పెట్టిన తర్వాత ఏదో ఒక ఐటెం వాళ్ళ షాప్లో కొనమని ఫోర్స్ చేస్తారు. మేమైతే ప్రసాదం తీసుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఎంట్రన్స్ గేట్. లోపల వీడియో అనుమతి లేదు కాబట్టి బయట నుంచి చెప్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత కలిగిన శాంతి మాటల్లో చెప్పలేను. ఇక్కడికి వచ్చి కచోరీ, జిలేబీ, లస్సీ అండ్ మెయిన్గా ఓన్లీ వింటర్లో దొరికేది కుల్హద్ ట్రై చేయకపోతే మీ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. ఈ లస్సీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం ఒక పూజ కాదు, ఇది కాశీ హృదయం లాంటి అనుభవం, గంగాహారతి. సాయంత్రం అవుతుండగానే దశవథ్ ఘాట్, అస్సీ ఘాట్లో మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది. చుట్టూ భక్తుల సందడి, గంటల శబ్దం, శంఖానాదం, గంగమ్మ తల్లి మీద అపారమైన భక్తి కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం రంగులు మారుతుంటే గంగానది మీద దీపాల వెలుగు పడటం ఒక అద్భుతమైన దృశ్యం. హారతి మొదలయ్యే ముందు పండితులు చేసే ఏర్పాట్లు చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత శాస్త్రీయంగా, నిశ్శబ్దంగా జరుగుతుందో. ప్రతి దీపం, ప్రతి కదలిక, ప్రతి మంత్రం వెనక ఒక అర్థం, ఒక శక్తి ఉంది. హారతి మొదలైన క్షణం నుంచి మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. పెద్ద పెద్ద దీపాలతో చేసే హారతి చూస్తుంటే మన జీవితంలో ఉన్న ఆందోళనలు, భయాలు, బాధలు అన్నీ కాసేపు మాయమైపోయినట్టు అనిపిస్తుంది.
గంగలో తేలుతూ వెళ్లే దీపాలను చూస్తే మన సమస్యలను కూడా అలాగే వదిలేసి ముందుకు సాగాలనిపిస్తుంది. ఇక్కడ భక్తుల ముఖాల్లో కనిపించే శాంతి చాలా ప్రత్యేకం. కొందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు, కొందరు కన్నీళ్లతో గంగమ్మను చూస్తారు, మరికొందరు పూర్తిగా ఆ క్షణంలో లీనమైపోతారు. నాకు వ్యక్తిగతంగా ఈ గంగా హారతి ఒక రిమైండర్ లాంటిది. జీవితం ఎంత పరుగులు పెట్టినా, ఎంత గందరగోళంగా ఉన్నా ఇలాంటి క్షణాలు మళ్ళీ మనల్ని మనుషుల్ని చేస్తాయి. గంగా హారతి పూర్తయ్యాక ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. అదే కాశీ ప్రత్యేకత. ఎందుకు కాశీని మోక్ష నగరం అంటారో, ఎందుకు ఇక్కడ జీవితంలో ఒక్కసారైనా రావాలని అంటారో ఈ క్షణంలో అర్థమవుతుంది. ఇది వీడియోలో చూపించగలిగింది కొంచెమే, కానీ ఇక్కడ ఫీల్ అయ్యేది చాలా ఎక్కువ. ఈ గంగా హారతి నా కాశీ ప్రయాణంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభవం. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వస్తారు గంగా హారతి చూసి వాళ్ళ మనసుని ప్రశాంతం చేసుకోవడానికి. పార్ట్ 3లో ఇంకా కాశీలో మరికొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై గంగామాత, జై మహాకాల్.